యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మకు భరోసా కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. ప్రతి నెలలో ఒక రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచనలు జారీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గుండ్లపల్లి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని గర్భిణీ స్త్రీ పూజితను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నావా, మందులు క్రమం తప్పకుండా వేసుకుంటున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడిన కలెక్టర్ గర్భధారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకోవటం వల్ల పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉంటాడని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంటే మీ దగ్గర 3 టైమ్స్ రావటం ఏంటి మరి? మదర్ ప్లేస్ లోనే ఉంది సార్. ఇక్కడ వచ్చినట్టు వల్ల ఆశ తీసుకొని వచ్చింది సార్. ఒకతే బిడ్డ కొడుకు ఏం చేస్తుంది? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు 2 వీలర్ బైక్ షోరూమ్ లో ఇన్ఛార్జ్ చేస్తాను. మీకు అంత టచ్ లో ఉంటుంది రెగ్యులర్ గా, ఏ ప్రాబ్లం లేదు. అక్కడ కూడా చూస్తారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా మన వాళ్ళు మానిటర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే, మాకు చెప్పాల్సిందే. అక్కడ వెళ్ళిన తర్వాత సార్ వచ్చిన పూజితాన్ని తీసుకొని వచ్చిన సరే మీరు నాకు డాక్టర్ ఫోన్ చేయాలి. వీలుంటే మేము కూడా వస్తాం. బట్ ఇస్తున్నారా? మన టాబ్లెట్స్ వాడుతున్నాం. ఏ నెలలో 5.4? జూన్ లో సార్. జూన్ లో 5.4, 9.4. సెప్టెంబర్ కల్లా 12.19 సార్. ఇప్పుడు అక్టోబర్ లో 12. సప్లిమెంట్స్ తోనేనా, ఫుడ్ తోనా? నేచురల్ ఫుడ్ తోనా? నేచురల్ ఫుడ్ అండ్ ఐరన్ టాబ్లెట్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇది అయిన తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది పార్ట్ ఆఫ్ ద కంపల్సరీ. డిగ్రీ వరకు. మీరేం చేస్తారు? అత్తమ్మ వాళ్ళు ఏంటి? సామాన్ ఒకటే కొడుకా? ఇంకోడు ఈయన పెద్ద ఆయన? ఓకే. చిన్నోడు? ఇంకా మ్యారేజ్ బిడ్డలు కూడా ఉన్నారా? ఇద్దరు సొంత ఇల్లేనా? కాదు సార్, కిరాయి. సొంత ఇదేనా? గుల్లపల్లేనా? వలస వచ్చిరా? లేదు, మా తాత నాయన ఇక్కడనే. స్థలం లేదు మరి? ఇదే మీరు రాలేదు? స్థలం ఉందా ఏదన్నా? సార్. ఎక్కడ ఉంది స్థలం? మరి మొన్న దాంట్లో రాలే? మేము మా బుజ్జిట్లు ఉంది కదా, మా పాప ఇట్లుందని రాలే. మాకు ఇల్లు కట్టుకుంటాను కూడా ఏం రోజు పెట్టినా కానీ రాలే. ఇందిరా మిల్లుకి మీరు ఇది రెంటెడ్ ఇల్లు కాబట్టి పెట్టుకున్నారా మీరు? అసలు సరే, పేరు ఇవ్వండి, అది చూసి ఇంకా తల్లి ఎట్లా ఆరోగ్యం బాగానే ఉంది కదా?